బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ను నేడు కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు. క్రిషాంక్ను విచారణ చేసేందుకు ఒక్కరోజు కస్టడీకి అనుమతించింది అప్పల కోర్టు. ప్రస్తుతం క్రిషాంక్ చెంచల్గూడ జైల్లో ఉన్నారు. చెంచల్గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్న తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తరలించనున్నారు. అనంతరం ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టనున్నారు. అసలు ఫేక్ లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీయనున్నారు. ఓయూ వీసీ పేరుతో ఉన్న లెటర్ను ఫేక్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని క్రిషాంక్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓయూ ప్రతిష్టను భంగపరిచే విధంగా తప్పుడు ప్రచారం చేశారని క్రిషాంక్ పై ఓయూ వార్డెన్ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఫేక్ సర్క్యులర్ పెట్టింది రేవంత్ రెడ్డి గారు. భయం ఎందుకు? ఫేక్ సర్క్యులర్ పెట్టింది రేవంత్ రెడ్డి గారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. అయితే ఓయూకు సంబంధించిన సర్క్యులర్ ఫేక్ చేశారు అనే నేపథ్యంలో క్రిషాంక్ ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. అయితే క్రిషాంక్ ను ఈ రోజు కస్టడీకి ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సురేష్? ఓయూ వీసీ పేరుతో ఉన్న ఒక ఫేక్ లెటర్ని క్రిషాంక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తప్పుడు ప్రచారం చేశాడని చెప్పేసి కూడా ఇటు ఓయూకి సంబంధించిన అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు క్రిషాంక్ని అరెస్ట్ చేసి ఏదైతే చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లోనే క్రిషాంక్ ఉన్నారు. 2 రోజుల పాటు క్రిషాంక్ని అదుపులోకి కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది, నాంపల్లి పోలీసులు. దీంతో ఒక రోజుకి కస్టడీకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఒకరోజు కస్టడీకి ఇవ్వడంతో ఈరోజు మరికొద్ది సేపట్లోనే క్రిషాంక్ని అదుపులోకి తీసుకొని ఉన్నారు. ఆయనకు సంబంధించి పోస్ట్ ఎక్కడి నుండి తీసుకొచ్చాడో, ఆ లెటర్ ఎవరి ద్వారా సర్క్యులేట్ చేశారనే దానిపైన విచారించనున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే క్రిషాంక్ అనేక తప్పుడు పోస్టులు చేస్తూ దాదాపు 4 కేసులు ఇప్పటి వరకు క్రిషాంక్ పైన నమోదు కావడం జరిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదు చేసి అక్కడ ఆయన ఫోన్ని కూడా సీజ్ చేశారు. ఆ కేసు విచారణ జరుగుతుంది. కానీ ఆ కేసులు ఉండగానే మళ్ళీ ఓఈకు సంబంధించి సెలవులు, గతంలో మంచినీళ్ళు, అదేవిధంగా వేసవికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక ఫేక్ లెటర్ని క్రియేట్ చేసి ఆ వీసీ పేరుతో దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సర్క్యులేట్ చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దానిపైన కేసు నమోదు చేసి క్రిషాంక్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక తప్పుడు పోస్టులు పెడుతూ వివాదాలకు తెరలేపుతున్నాడని చెప్పేసి ఆరోపణలు కూడా క్రిషాంక్ పైన ఉన్నాయి. ఆయన మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్గా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేశాడు. ఆ తర్వాత కూడా సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా కన్వీనర్గా ఉన్నాడు. ఆ సోషల్ మీడియాకు సంబంధించిన అకౌంట్స్ అన్నిటిని కూడా క్రిషాంకే హ్యాండిల్ చేస్తుంటాడు. ఇలాంటి పోస్టులు పెట్టి ఆ ఓయూకి సంబంధించి పరువు భంగం కలిగించే విధంగా చేశాడు. లేని లెటర్ని సృష్టించి ఒక పోస్ట్ చేసి వైరల్ చేశాడు. కుట్ర ఉద్దేశంతోనే క్రిషాంక్ ఈ పోస్ట్ కూడా చేశాడని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి పోలీసులు మరికొద్ది సేపట్లోనే చెంచల్గూడ జైలుకి చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకొని ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఓయూపీఎస్కి తీసుకెళ్లి ఈ లెటర్కి సంబంధించిన పూర్తి విచారణ చేయనున్నారు. అసలు లెటర్ క్రిషాంకే క్రియేట్ చేశాడా, ఎక్కడి నుండి ఈ లెటర్ని తీసుకున్నాడు అనే దానిపైన ఆయన వివరాలు అడిగి తెలుసుకుని ఉన్నారు. ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ తిరిగి చెంచల్గూడ జైలుకు తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.